రెండోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. యువతకు ఉపాధి కల్పించే ఎకనామిక్ మాన్యుమెంట్ కి మనం శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. భవిష్యత్తులో ఈ యొక్క పోలవరం ద్వారా ఈ రాష్ట్రంలో ఎలాంటి కరువు లేకుండా చేయడానికి ముందుకు పోతున్నాం. ఇప్పుడు సీనియర్ నాయకుడైనటువంటి అశోక్ గజపతిరాజు గారు చెప్పినట్టు చూస్తామా లేదా ఎంట్రుకలు బాగా తెల్లబడిపోయినాయి కానీ ఏమాత్రం అనుమానం లేదు. గోదావరి నీళ్లు విశాఖపట్నానికి వస్తాయి. శ్రీకాకుళం విజయనగరం సస్యశ్యామలం అవుతుంది. ఆ సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఇక్కడికి ఆలోచించినప్పుడు విశాఖపట్నం హుద్హుద్ తుఫాన్ వచ్చింది. తుఫాన్లో పూర్తిగా దెబ్బతిన్నాం. నాకొక విశాఖపట్నం అంటే ఒక నమ్మకం. ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే విశాఖ ఉక్కు కోసం ఏ విధంగా పోరాడారో మళ్లీ విశాఖపట్నాన్ని బ్రహ్మాండమైన సిటీగా తయారు చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకు పోయారు. 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా ఈరోజు విశాఖపట్నాన్ని రూపొందించారు. ఇది మామూలు విజయం కాదు. మామూలుగా ఎప్పుడైనా కష్టాలు వస్తే దిగులు పడిపోతాం. మన వల్ల కాదు, ఇంక ఏం చేయగలుగుతాం, మనం ఇంతే అనే ఆలోచనలు వస్తాయి. అలాంటిది ఈరోజు చూస్తే విశాఖపట్నం వాసులు ముందుకొచ్చారు, కష్టపడ్డారు. ఈరోజు దేశంలోనే 3వ సిటీగా సుందరమైన సిటీగా చేశారు. రాబోయే రోజుల్లో ఏదైనా భారతదేశంలో నెంబర్ 1 సిటీ సుందరమైన సిటీ ఉందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా శాశ్వతంగా విశాఖపట్నమే ఉంటుంది. అదే సమయంలో నేను ఎప్పుడొచ్చినా ఏదైనా అవసరమైనప్పుడు ముందుకు రావడం నా ధర్మం. అందుకే మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుని మనం పూర్తి చేస్తున్నాం. 2018కి గ్రావిటీతో పోలవరం నీళ్లు ఇటు విశాఖపట్నానికి అటు కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. అదే సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరమే పురుషోత్తంపట్నం పెట్టాం. అది కూడా పూర్తి చేసుకుని ఏలేరు రిజర్వాయర్కు నీళ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. నేను అందుకనే ఆలోచించాను, ఇదే సందర్భంలో శ్రీకాకుళం విజయనగరంలో నాగావళి వంశధార ఇవన్నీ పూర్తి చేసి నదులన్నీ అనుసంధానం చేస్తాం. విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఏదైతే ఈరోజు మనందరి మైండ్లో ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 మనం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ జ్ఞాపకం ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేస్తున్నాం. ఫేజ్ 1లో బుచ్చయ్యపేట, రావి కమతం, మాడుగల, మాకవరపాలెం, కోట ఔరట్ల, రోలుగుంట, నర్సీపట్నం, కసింకోట మొత్తం కలిసి మీరు చూస్తే 1,30,866 ఎకరాలకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరం లోపల పనులు పూర్తి చేసి రాబోయే సంవత్సరం నీళ్లు ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. 2018కి నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాం. అందుకని ఒక తృప్తి. ఎప్పుడైనా ప్రాజెక్ట్ అంటే సంవత్సరాలు చేయడం కాదు. ఒక మంచి జరిగినా, ఒక శుభ కార్యక్రమం చేసినా మనం కూడా అదే మాదిరిగా స్పందించాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంలో కమిటీలు నేను చూశాను, బ్రహ్మాండంగా పనిచేశారు. ఎవరికి వాళ్ళు పోటీ పడి పనిచేశారు. సొంత ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత కష్టపడతారో దానికంటే మిన్నగా పనిచేసి ఈ మహానాడుని ఒక పండుగ రోజుగా చేసి మొత్తం కార్యకర్తల్ని బంధువులుగా చూసుకున్నారంటే అది విశాఖ వాసుల యొక్క గొప్పతనం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది.
అదే సమయంలో 3 రోజులుగా ఇక్కడున్నాం. ఒక మహనీయుడు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ రోజు ఆయన ఏదో కోరికలుండి కాదు, అధికారం కావాలని కాదు. ఆయన చూస్తే అన్ని సకల సౌకర్యాలున్న వ్యక్తి. అయినా కూడా 40 సంవత్సరాలు నన్ను గౌరవించారు, నన్ను ఆదరించారు. అలాంటి తెలుగు జాతికి ఇబ్బందులున్నాయి. అందుకని తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పాడు. అన్నిటికంటే గొప్పగా అంతవరకు మదరాసి అని పిలిచే మనకి ఒక ఉనికిని, ఒక ఔన్నత్యాన్ని మనకు చాటి చెప్పాడు. అలాంటి పార్టీ నిరంతరం కాపాడుకున్నాం. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు. ఈ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం పార్టీ కోసం కృషి చేశారు, పార్టీ జెండా మోశారు. ఎన్నో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వెనుదిరిగి చూడలేదు. అదే సమయంలో ప్రాణాలు పోయినా సరే తెలుగుదేశం పార్టీ ఉండాలని, భావి తరాలకు అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు పోయిన కార్యకర్తలకి మనస్ఫూర్తిగా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆ పార్టీ భవిష్యత్తుకు అవసరం. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన ఆధునిక నగరంగా తయారు చేసి, నాలెడ్జ్ నగరంగా తయారు చేసి తెలుగు జాతికి అప్పజెప్పాం. తెలుగు వారి భవిష్యత్తు కోసం నిన్న కూడా చూశారు. ఒక ఆడబిడ్డ ఒక పారిశ్రామికవేత్తగా తయారైంది. ఒక హైటెక్ సిటీ చూశారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు చూశారు. ముందు ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత కంపెనీని పెట్టి కంపెనీ అధిపతులయ్యారంటే అది స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనమందరం సమిష్టిగా పనిచేస్తున్నాం. మనందరి సమిష్టి కృషినే ఈరోజు ఈ విజయాలకు కారణం. అందుకని మన మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఒక పక్క సమాజం కోసం పనిచేయాలి, అదే సమయంలో ఇంకొక పక్కన పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాలి, కార్యకర్తలను ఆదుకోవాలి, వాళ్ళ మనోభావాలు గుర్తించి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ మహానాడులో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహానాడును మీరు చూశారు. మనకు మహానాడులు కొత్త కాదు, చాలా మహానాడులు చేశాం. మహానాడు తెలుగుదేశం పార్టీకి, తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ఒక విశిష్టమైన రోజు. సంవత్సరం ఏం చేశామో సమీక్షలు చేసుకుని రాబోయే సంవత్సరానికి ఏం చేయబోతామో మళ్లీ ఒకసారి సమాలోచనలు చేసి దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. అదే సమయంలో మీరు చూస్తే సంవత్సరం అనేకమైన మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ ఎకానమీ కూడా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఒక రాజకీయ పార్టీ నాయకులుగా, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి. ఈరోజు మనలో నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయినప్పుడు మీలో కూడా అలాంటి విజ్ఞాన సమాజం కోసం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ పార్టీకి మనుగడ సాధిస్తాం. ఎవరైనా సరే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే పరిస్థితులు వాళ్ళని మారుస్తాయి. మారలేనప్పుడు పూర్తిగా వాళ్ళని కూడా మార్చి వేరే వాళ్లతో ముందుకు పోతాయి తప్ప ఎవరి కోసం సమాజం ఆగదు. అందుకే మీరు ఒకసారి చూడండి, నాయకులు సమర్థవంతంగా లేకపోతే ఒక కంపెనీ కానీ, ఒక కుటుంబం కానీ, ఒక దేశం కానీ మామూలుగా పతనమైపోతాయి. ఒక జనరేషన్లో బాగా చేస్తారు, రెండో జనరేషన్లో పడిపోతారు,
కొంతమంది ఎమోషన్లో వచ్చి రాజకీయ పార్టీలు పెడతారు. పెట్టిన 6 నెలల్లో వీళ్ళ యొక్క శక్తి ప్రజలకు తెలిసి మళ్ళా ఆ పార్టీని వదిలించుకుంటారు. అందుకే ఈరోజు మీరు చూస్తే చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. కొత్త పార్టీలు వచ్చాయి. వచ్చిన పార్టీలు కూడా మళ్ళా నిలవలేని పరిస్థితి వచ్చింది. ఇది ఒక రాజకీయ పార్టీలకే కాదు, ఈరోజు కంపెనీలకు వచ్చింది. మనం చిన్నప్పుడు అనుకున్న కంపెనీలు ఏవి లేవు. ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా వచ్చాయి. కుటుంబాలు కూడా మనం చూస్తున్నాం. ఒక కుటుంబం ఆలోచన బాగుండి తెలివితేటలుంటే బ్రహ్మాండంగా రాణించి ప్రపంచంలో ఉన్నతమైన పదవులే కాకుండా సంపద సృష్టించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఒకప్పుడు ఒక ప్రింట్ మీడియా ఉండేది. ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఈరోజు మనం మాట్లాడుకుంటే అన్ని విషయాలు ప్రపంచం మొత్తం రియల్ టైంలో బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో మనం చూస్తే ఎవరు ఊహించని విధంగా 3 రోజుల్లో 11 లక్షల మంది డైరెక్ట్ గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు భాగస్వాములయ్యారు. అదే మరిగా 82 లక్షల మంది దీన్ని ఇండైరెక్ట్ గా వాచ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దగ్గర దగ్గర 1 కోటి మంది మన మీటింగులను సోషల్ మీడియాలో చూశారంటే అది అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే పరిస్థితి వచ్చింది. అది పెను మార్పు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు రాజకీయంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రామకృష్ణ గారు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదే మరిగా దినకర్ గారు బైఫర్కేషన్లో ఉండే సమస్యలన్నీ ప్రవేశపెట్టారు. రేవంత్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ కొన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఆస్ట్రేలియాలో ఇబ్బంది వచ్చినా, అమెరికాలో సమస్య వచ్చినా, గల్ఫ్ కంట్రీలో ఇబ్బంది వచ్చినా, ఛత్తీస్గఢ్లో ఆ రోజు వరదల్లో ముంపుకు గురైన ఎక్కడ ఏ వాళ్ళని ఆదుకున్న ఘనత చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనందరం కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అంతేకాదు ఎన్టీ రామారావు గారి చొరవ వల్ల ఆ రోజు మీరు చూస్తే కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షం తీసుకొచ్చారు. దేశంలో ఉండే పార్టీల్ని అటు బీజేపీ కానీ, ఇటు లెఫ్ట్ పార్టీలు కానీ, ఇంకో పక్క జనతా కానీ, ప్రాంతీయ పార్టీలందరినీ ఒక త్రాటి పైన తీసుకొచ్చారు. అంత మునుపు ఎవరికి వారే యమునా తీరనే ఉండే పార్టీల్ని ఒకే త్రాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ వల్ల ఈ దేశం నష్టపోతా ఉంది, సమిష్టిగా పోరాడాలని పిలిపించి నేషనల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయడానికి, పతనావస్థ కావడానికి కారణం బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా మనం దెబ్బతీయడానికి చూస్తే 84 ఆ రోజు మన నాయకుడిని మెజారిటీ ఉన్న పదవి నుంచి తప్పించి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. ఆ రోజు రామ్లాల్ పైన పోరాడాం. ప్రజా ఉద్యమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించారు. ప్రజా జీవితాన్ని స్తంభింపజేశారు. కాంగ్రెస్ కు నిరసనగా పోరాడారు. ప్రపంచమంతా కూడా గుర్తించి మళ్లీ విధి లేని పరిస్థితిలో ఇందిరాగాంధీ మన నాయకుడిని ముఖ్యమంత్రి చేశారంటే చరిత్రలో ఒకే ఒకసారి చేశారు. ఆ ఒక్కసారి నందమూరి తారక రామారావు విషయంలో అని చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మన పార్టీ మీరు చూస్తే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేశాం.
ఎప్పుడూ ఏ పార్టీకి ఏ రీజనల్ పార్టీకి అవకాశం రాలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే జాతీయ భావాలున్న పార్టీ, దేశం కోసం పోరాడిన పార్టీ, దేశ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించిన పార్టీ. అది ఎన్టీ రామారావు గారి విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మనం కూడా ఎన్నో ఇబ్బందులు కూడా పెట్టారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఎన్ని దాడులు జరిగాయో ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. సాక్షాత్తు ఎమ్మెల్యేలని పరిటాల రవీంద్ర మొదలుకొని చాలా మందిని మన పార్టీ ఆఫీసుల్లో కానీ నడి రోడ్డులో కానీ చంపిన సంఘటనలు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముఠా రాజకీయాలకి, హత్యా రాజకీయాలకు వ్యతిరేకం. ఎప్పుడూ సంస్కరణలకు నాంది పలికాం, టెక్నాలజీని ప్రమోట్ చేశాం. ప్రజలకు ఎప్పుడు కూడా నిరంతరం మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి మనం కృషి చేసిన విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాడి ఎక్కడికక్కడ దౌర్జన్యాలు ప్రతిఘటించాం. ఇంకో పక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూనే ముందుకు పోయాం. ఇది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు మన పార్టీని దెబ్బతీయాలని విభజన తీసుకొచ్చారు. ఆ రోజు కూడా నేను ఒకే మాట చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఉండేది తెలుగు వారి కోసం ఉంది. ఇద్దరి మధ్య విభేదాలు వద్దు, మీరు సామరస్యంగా పరిష్కారం చేయండి, ఎవరికి అన్యాయం జరగకుండా చేయండి అని పదే పదే చెప్పాను తప్ప ఎప్పుడు కూడా ఏ వర్గానికి ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఉంది, అది నా బ్రెయిన్ చైల్డ్, నేనే నిర్మాణం చేశాను. ఈరోజు అలాంటి సమయంలో నా కోరిక ఒకటే, తెలుగువారు ఎక్కడున్నా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. అదే సమయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా పరిరక్షించుకోవాలని చెప్పాను. గెలిచారు, 20 మంది గెలిచారు. అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు మనం ఏ ప్రయోజనాల కోసమైతే పొత్తు పెట్టుకున్నామో ఆ ప్రయోజనాలతోనే మనం ముందుకు పోయాం తప్ప అభివృద్ధి కోసం ముందుకు పోయాం తప్ప ఇంకోటి కాదు. 3 సంవత్సరాల్లో మనం కూడా అన్ని విధాల ప్రయత్నం చేశాం. నిలదొక్కోవడానికి అడుగడుగునా ప్రయత్నం చేశాం. మొదటి రోజుల్లో రాజధాని లేదు, అమరావతికి వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియదు. అలాంటి సమయంలో బస్సులోనే ప్రయాణం ప్రారంభించి, బస్సులోనే బస చేసి పరిపాలన ప్రారంభించి అక్కడి నుంచి ముందుకెళ్ళాం. 3 సంవత్సరాలైంది. ఈ రోజు మీరు చూస్తే ట్రాన్సిట్ సెక్రటరియట్ కట్టుకున్నాం. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో 33,000 ఎకరాలు రైతులు ముందుకొచ్చి సహకరించారు. అభివృద్ధిలో ముందుకు పోయాం. 33 చూస్తే దేశంలో ఈ 3 సంవత్సరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, అదే సందర్భంలో అనేక విషయాల్లో రాష్ట్రంలో జీఎస్డీపీ కూడా మొదటి స్థానంలో మనం ముందుకు పోగలిగాం. ఇవన్నీ కూడా మనం సాధించుకోగలిగాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకున్నాం. ఎప్పటికప్పుడు సహకరించిన విధానాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ అభినందనే మీరు ఒకసారి చూస్తే ఆ రోజు కేంద్రం పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం, అంతేకాకుండా నేషనల్ ప్రాజెక్టుగా చేసి దీనికి కావలసిన నిధులన్నీ నబార్డు ద్వారా ఇప్పిస్తామని, 100% ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే స్పెషల్ స్టేటస్ అన్నారో ఆర్థిక కమిషన్ కానీ కొన్ని కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. అదే సమయంలో స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ మీకు ఇస్తాం, అందులో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ఇందులో ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీ పేపర్ మీద పెట్టి మనకు చూపించిన తర్వాత మనం కూడా ఆమోదించాం. ఆ ప్యాకేజ్తో ముందుకు పోయాం.
ఆ తర్వాత చట్టబద్ధత కూడా ఇమ్మన్నాం. చట్టబద్ధత కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు కేబినెట్లో పెట్టి. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కొన్ని సమస్యలు కొంతవరకు పరిష్కారమైనాయి. ఈరోజు 12 ఇన్స్టిట్యూషన్స్ ఉంటే దగ్గర 10 వరకు ప్రారంభమైనాయి. ఇదే విశాఖపట్నంలో ఐఐఎం కానీ పెట్రోలియం యూనివర్సిటీ పనులు ప్రారంభించారు. అదే సమయంలో విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇమ్మని, ఉత్తరాంధ్రకి ఈ రైల్వే జోన్ రావాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఇది వచ్చే వరకు ఈ ప్రయత్నం ఆగదు. తప్పకుండా సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మనలో ఎక్కడ సందిగ్ధం లేదు, స్పష్టత ఉంది. మనం ఆలోచించింది విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలి, పోలవరం పూర్తి కావాలి, వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి. అదే మరిగా మన రాజధాని నిర్మాణం కేంద్రం కూడా సహకరించాలి. నేను ఒకే ఒక మాట చెప్పాను. ఈరోజు విభజన జరిగింది. జరిగిన తర్వాత ఈరోజు మన పరిస్థితులు మీరు ఆలోచించుకుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ సంవత్సరం 3 సంవత్సరాలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అభివృద్ధి జరిగిన తర్వాత, జీఎస్డీపీ ఎక్కువ వచ్చిన తర్వాత, ఇప్పుడు కూడా పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే మన రాష్ట్రం 1,22,000. కడమ 4 రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. కేరళ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ 2వ స్థానంలో ఉన్నాయి. అదే మరిగా తమిళనాడు 3వ స్థానంలో ఉన్నాయి. మనకు వాళ్లకు మీరు చూస్తే దగ్గర 32,000 నుంచి 36,000 వరకు డిఫరెన్స్ ఉంది. కేరళ